ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఎన్నికలంటే మనందరికీ తెలుసు, రాజకీయ నాయకులు కాళ్లకు బల్పం కట్టుకొని ప్రతి ఇంటికి తిరుగుతారు. మరి టీవీకే విజయ్ ఆ విధంగా తిరిగాడా? 2024 ఫిబ్రవరిలో ఆయన పార్టీ పెట్టింది. ఆయనకి దొరికిందే కొంతకాలం. ఈ సమయంలో కూడా ఆయనకి పూర్తిగా కూడా వన్స్ బహిరంగ సభ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులే వచ్చాయి. దీంతో కూడా ఆయన ప్రచారానికి బయటికి రావాలన్నా కానీ భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చింది. దాని తర్వాత జననాయకుని అని చెప్పి ఒకదానికొకటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మరి అందరి రాజకీయ నాయకుల్లాగా టీవీకే విజయ్ నియోజకవర్గాలకు వచ్చి ప్రచారం చేసింది లేదు. అయినా కానీ ఎందుకు ఆయనకు అంతటి ఘన విజయం సాధించారు? ఆయన అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. నిజం చెప్పాలంటే ఇది నేను చెప్తుంది కాదు, ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాట. ఎన్నికలు రాగానే ఎప్పుడూ రాని రాజకీయ నాయకులు ఊళ్ళో మనకు కనిపిస్తారు. 5 ఏళ్ల పాటు కనీసం నియోజకవర్గ మొహం చూడని వారు సైతం ఎన్నికలు అనగానే ఇంటింటికి వచ్చి ప్రచారం నిర్వహిస్తారు. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులుంటే చేసి పెట్టే నాయకులు కూడా ఉంటారు. ఇక పోలింగ్ సమీపించగానే తమ కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ ప్రచారం చేస్తారు. ఈ విషయంలో విజయ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. అతి తక్కువ ర్యాలీల్లో పాల్గొన్నారు ఆయన. 2 ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. అయినప్పటికీ అయితే విజయానికి ప్రధాన కారణం ఏంటి అసలు? తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే వేరు, టీవీకే వేరు. ఆ 2 పార్టీలకు సంస్థాగత నిర్మాణం ఉంది, బలమైన క్యాడర్ ఉంది, అంతకు మించి పేరున్న నేతలు ఉన్నారు. సో ఆ పెద్ద పెద్ద నాయకులు వచ్చినా రాకపోయినా కానీ ఈ కింది స్థాయి క్యాడర్ కానీ వీళ్ళందరూ ఓటింగ్ బూత్కి తీసుకొని వెళ్ళటంలో కానీ ఓట్లు వేపించడంలో కానీ ప్రధాన పాత్ర పోషిస్తారు. అలాంటిది అసలు ఒక సంస్థాగత నిర్మాణమే లేదు టీవీకే పార్టీకి. ఇక్కడే అందుకని టీవీకే పార్టీకి పెద్దగా సర్వేలన్నీ ఫెయిల్ అవటానికి కారణం కూడా ఏంటంటే సంస్థ ఒకవైపు అంటే అక్కడ ఉన్నటువంటి వారు గెలుస్తారు అని కొంతమంది చెప్పినప్పటికీ కూడా, స్థానికులు ఉన్నటువంటి వారు టీవీకే గెలిచిద్దని చెప్పినప్పటికీ కూడా అసలు టీవీకే పార్టీకి సంస్థాగతంగా నిర్మాణమే లేదు. పల్లెల్లో కానీ అక్కడ కానీ అసలు వీళ్ళకి నాయకులు లేరు, ఎవరు లేరు, టీవీకే తరపున ప్రచారం చేసే వాళ్ళు లేరు. మరి అలాంటప్పుడు టీవీకే పార్టీ ఏ విధంగా గెలుస్తుంది అని చెప్పి సర్వే ఫలితాల్లో కూడా కరెక్ట్గా ఇవ్వకపోవటానికి రీజన్ ఇది ఒకటి. అయితే టీవీకేకి మరి అలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడలేదు, సంస్థాగతంగా నేతలు లేకపోయినప్పటికీ. ఎందుకంటే మనం చూస్తే టీవీకే పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. ఆ పార్టీకి కర్త కర్మ క్రియ అసలు అన్ని విజయే. అలాంటిది కీలక సమయంలో చాలా వరకు ఎన్నికల ర్యాలీని విజయ్ రద్దు చేసుకున్నాడు. ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి ఉన్నా కానీ కొన్ని సమావేశాల్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక ప్రచార కార్యక్రమాల రద్దుపై ఓ దశలోనైతే పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే సంస్థాగతంగా పార్టీ బలంగా లేదు. అలాంటప్పుడు ఇలా ఉన్నటువంటి సభలను కూడా క్యాన్సిల్ చేస్తే ఎలా పార్టీ జనాల్లోకి వెళ్ళేది? అసలు పార్టీ జనాల్లోకి వెళ్ళాలి కదా అని చెప్పి కూడా ఒక భయం ఉంది. ఇక కరూర్ తొక్కిసలాట రూపంలో ఏర్పడినటువంటి మచ్చ పునరావృతం కాకూడదనే విజయ్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంకా అదే సమయంలో తన మీద ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే తమిళనాడులో 38 జిల్లాలకు గాను విజయ్ పర్యటించినటువంటి జిల్లాల సంఖ్య ఎంతో తెలుసా? 10 కన్నా తక్కువే ఉంటాయంట. రాష్ట్రం మొత్తంలో ఆయన ప్రచారం నిర్వహించింది 4వ వంతు కూడా లేదని స్థానిక మీడియా పేర్కొంటుంది. మార్చి 30న పెరంబూర్లో నామినేషన్ వేశారు విజయ్. ఇక ఆ రోజు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విల్లివాక్కల్లో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 2, 4 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు విజయ్. ఇక ఈ మధ్యలో 4 రోజుల పాటు అసలు ప్రచారానికే దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కడలూరు, తిరువల్లూరులో నిర్వహించాల్సిన ప్రచారాలను రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థులు విజయ్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటం మొదలుపెట్టారు, అలా ఎద్దేవా చేశారు. అయితే ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే రొటీన్కి భిన్నంగా విజయ్ ప్రచారం జరిగింది. విజయ్ అసలు ప్రచారానికి రాని చోట ఆ పార్టీ అభ్యర్థులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒక అభ్యర్థి అయితే ఏకంగా విజయ్ 3D హాలోగ్రామ్ని పక్కన పెట్టుకుని ప్రచారం నిర్వహించాడు. కోయంబత్తూరుకి చెందినటువంటి అభ్యర్థి సెంథిల్ కుమార్ రోబోకు టీవీకే కండువా కప్పి ప్రచారం నిర్వహించాడు. ఇక ఆ రోబో ఓటర్లకు చేతులూపుతూ షేక్ హ్యాండ్లు ఇవ్వటం వైరల్ అయింది. ఈ రకంగా మనం చూసుకుంటూ పోతే అందరి రాజకీయ నాయకుల్లా ప్రతి జిల్లా చుట్టేయటం కాకుండా తక్కువ ప్రచారంతో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాలనే వ్యూహంతో విజయ్ ముందుకెళ్లారు. ప్రచారం నిర్వహించిన ప్రతిసారి హెడ్లైన్గా అది మారేలాగా చూసుకున్నాడు. అందరి రాజకీయ నాయకుల్లా సుదీర్ఘ ప్రసంగాలు చేయకుండా జనాలకు అర్థమయ్యేలాగా తక్కువ స్పీచ్తో ఆకట్టుకోవటం మీద దృష్టి సారించాడు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు నిర్వహించిన సభలో నేను నటున్నే కానీ రాజకీయాల్లో నటించడం రాలేదు అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించడం, ఎమోషనల్గా జనాలకు కనెక్ట్ అయ్యేలా మాట్లాడటం ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికీ విజయ్కి అభిమాన సంఘాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయని ఒప్పుకోవాలి. రాజకీయాల్లోకి రాకముందు విజయ్ అభిమాన సంఘాలు బలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఈ సంఘాలే ప్రచార బాధ్యతను తలెత్తుకున్నాయి.
దీంతో విజయ్ ప్రచారానికి దూరంగా ఉన్నారన్న లోటు లేకుండా చూసుకున్నారు. సో ఈ రకంగా 10కి తక్కువ జిల్లాల్లోనే ప్రచారం నిర్వహించినా కానీ విజయ్ టీవీకే పార్టీ ఏ రకంగా ఉందంటే 1996 నుంచి కూడా ఇప్పటి వరకు అసలు ఓటమంటూ ఎరగనటువంటి స్టాలిన్ ఇప్పుడు ఓడిపోయారు. ఆయన ఇప్పటి వరకు సీఎంగా ఉన్నటువంటి నేత ఇక ఓడిపోవటం జరిగింది. అంటే విజయ్ పార్టీ ఎంత బలంగా అంటే సంస్థాగతంగా బలోపేతం లేకపోయినా కానీ ఎంత ఆదరణ లభించింది అన్నది విజయ్ ఫాలో అయినటువంటి స్ట్రాటజీస్ కానీ వీటన్నిటికీ విజయ్ వేవ్ ఎంత ఉందనేది కూడా తమిళనాడులో ప్రూవ్ అయిందని చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో ఎంతటి ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడైనా కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇంత పెద్ద పార్టీగా ఆవిర్భవించింది లేదు. ఒక ఎంజీఆర్ని ఈయన గుర్తు చేస్తూ ఉన్నారు. విజయ్ ఒక చరిత్ర సృష్టించారు.